Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 సార్లు గెలిచిన తర్వాత మూడోసారి ఎన్నికల్లో పాల్గొన్నది. కొత్త కథనాలు చెప్తున్నారు, కొత్త ఆలోచన. ఇవాళతో ఎలక్షన్ ముగుస్తుంది 4-5 గంటలకు. ఆ తర్వాత కన్యాకుమారికి పోయి వివేకానంద ధ్యానం చేసినట్టు 3 రోజులు చేస్తాడట. ఎలక్షన్ రిజల్ట్ అంటే ఫస్ట్ వరకు, ఎప్పుడైతే 4th రిజల్ట్ వచ్చే వరకు ఉంటాడా లేకుంటే ఫస్ట్ వరకు ఉంటాడా తెలియదు. గతంలోనేమో కేదార్నాథ్ గుహలలో కూర్చొని పూజ చేశాడు. ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతుండు జేపీ నడ్డా. ఆయన ఏమంటుండు, ఈయన దేవుడే పంపించిండ్రు ఈయనను. ఈయనేమంటుండు, నాది నేచురల్ పుట్టుక కాదు, భగవంతుడే పట్టించిండు. ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? బయలాజికల్గా నేను పుట్టలేదు, తల్లిదండ్రులుగా దేవుడే పంపించిండని ఈయన కొత్త మాట. అదే మాట, అదే దేవుని ఆలోచనతోటి ఇప్పుడు దేశంలో ఆయన 10 సంవత్సరాలలో ఒక్క పని చేయలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి పేదల నోట్లే మట్టి కొట్టిండు. మూడోది పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ చేసేసిండు. నాలుగోది రైతుల రుణమాఫీ చేయలే, రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఈయన చేసిన అభివృద్ధి. దానిపైన ఏమంటుండు, 25 లక్షల కోట్ల మందికి నేను బిలో పావర్టీ లైన్లను పైకి తెచ్చిన అంటుడు. నాకు విచిత్రం ఉంది, ఎక్కడ చేసినవరు, 7 ఉద్యోగాలు ఇచ్చినాయి, దాని వివరణ లేదు. 25 కోట్ల మందికి 7 లాభం చేసినావు, బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటున్నావు. 7 లాభం చేసినావు కాదు, ఉదాహరణ అయితే ఇవ్వాలి కదా. నువ్వు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి, ఒక ఓబీసీ ఉండి, మేము ఎంత కలిసి రిక్వెస్ట్ చేసినా మా జనాభా 54-52% ఉన్న జనాభాకు చేయలే. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అది చేయలే. అటు రైతుల నోట్లో ఇటు నిరుద్యోగులను కొట్టేసి ఇప్పుడు దేవుని మాత్రం వచ్చింది. నిన్నటి వరకు అయోధ్యలో రాముడు ఉన్నాడు, జై శ్రీరామ్ అన్నారు. ఇప్పుడు నా భయం ఏమున్నదంటే, జై శ్రీరామ్ పోయి జై నరేంద్ర మోడీ అవుతాడా అని భయం ఉన్నది. ఎందుకంటే ఇక అందరు గుళ్ళల్లో నా బొమ్మనే పెట్టుమంటే ఎవడేం చేస్తాడా చెప్పు. ఇళ్ళల్లో కూడా దేవుడు నేనే అంటే ఏం చేస్తాడు. నేను అనుకుంటాను, ఇండియా అలియన్స్ ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత పేద ప్రజల భావాలు, పేద ప్రజల ఆలోచన, రైతుల సమస్య, రైతు కూలీల సమస్య, రిక్షావాన్ సమస్య, బిలో పావర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ 1981లో అయిన దాని మీద నేను చెయ్యాలనుకున్న ప్రభుత్వంలో అందరితో ఆగలే. మీరు ఈబీసీకి రిజర్వేషన్ 10% ఇస్తే మేము ఏమనలే. కానీ రాహుల్ గాంధీ అంటున్నాడు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. ఇత్త బాగా అన్నప్పటి నుంచి ఇక నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన వచ్చింది, నేను ఇక దేవుడుగా, నేనే దేవుణ్ణి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అదే అంటాడు. ఇది నాది నేచురల్ పుట్టుకం కాదు, దేవుడే పంపించిండు అనేది చెప్పడం జరుగుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.